ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వికారాబాద్ జిల్లాలో రాస్తారోకో కార్యక్రమం పాల్గొన్న DCC అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి. జనగాం జిల్లా దేవురుప్పలలో TRS సమావేశం. పార్టీ నూతన కమిటీ ఏర్పాటు. రాజేంద్రనగర్లో చీరల పంపిణీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పిడుగుపాటు. పూర్తిగా ధ్వంసమైన ఇల్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజలు కాంగ్రెస్ పాలన కోరుకుంటున్నారని, యువత తమ వంతు బాధ్యతగా సేవ చేసేందుకు పార్టీలో చేరుతున్నారని ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇల్లయ్య అన్నారు. రాజపేట మండలం పాముకుంట గ్రామంలో వివిధ పార్టీల నుండి 200 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో నేమిల మహేందర్ గౌడ్, మంచాల వీరేశం, మసిరెడ్డి సురేందర్ రెడ్డి, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు చేరే మిత్రులు కూడా పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియపరుస్తూ, ముందుగా మన గ్రామ శాఖ అధ్యక్షులు పాండు గారు 1 నిమిషం మాట్లాడాల్సిన కోరుతున్నాం. మహేంద్రన్న కానీ, వీరేశమన్న కానీ, షరీఫ్మా కానీ, ఇక్కడ ఎంపీసీ గారు కానీ, ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారాలు. మా అన్న ఇక్కడ వచ్చింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ చాలా మంది చేరికలు ఉన్నాయి కాబట్టి రామని కోరినాము. అందువల్ల అన్న రావడం జరిగింది. ఇంకే ముఖ్యంగా అన్నకు అందరం కలిసి సహకరిద్దామని అనుకున్నాము. అందరం కలిసి కూడా వచ్చినాము. అన్న కూడా మనకు ముందుగా చాలా సేవలు అందిద్దామని వచ్చిండు. ప్లాంట్ ఖరాబ్ అయ్యి ఒక 5-6 నెలలు అవుతుంది. ఇక్కడ ఉన్న అధికార పార్టీ కానీ లేకపోతే ఉన్న గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా పట్టించుకోవడం జరగడం లేదు. అందుకు అన్నం రమ్మనము ఆహ్వానిస్తే అన్న కూడా ఇస్తా అని చెప్పిండు. అందుకే కోరుతున్నాం. గణేష్, ఉపేందర్, రంగా మహేష్, అన్ని పేరు వాళ్ళు వస్తున్నారు. నరేష్, కూతాడి గిరి, నూర్ పాషా, రంగా రాజేష్, సార్ ఇక్కడ రంగా అరవిష్, రంగా వెంకటేష్. మన విద్య ఉద్యోగాలు రాలేదు. 7.5 సంవత్సరాలైనా ఎక్కడ వేసిన బొమ్మడు ఎక్కడ ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పటి పెన్షన్లు తప్ప ఆ పెద్దలు అమ్మలకి అందరూ చెప్తున్నారు, ఇంతవరకు పెన్షన్ రాలేదు. ఏదో గొప్పలు చెప్పుకుంటున్నాడు, నేను 2000 ఇస్తున్నా అంటున్నాడు. ఆ 2000 పథకం కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెడితే ఆయన 2016 అని చెప్పి దాన్ని కాపీ కొట్టి ఆ 2016 ఇచ్చింది తప్ప కనీసం అర్హులైన వారికి, బతకచ్చిపోయిన వారికి, ఏజ్ అయిన ముసలులకు ఇంతవరకు ఒక్క రేషన్ కార్డు కాదు, ఒక పెన్షన్ కాదు, గ్రామాల్లో స్కీములు కూడా మొత్తం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇలా తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం. ఆ అమ్మలు అక్కలందరూ కూడా తెలంగాణ వస్తే మా నీళ్లు. ఈరోజు రాజపేట మండలంలోని పాముకుంట గ్రామంలో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్లో భారీగా 200 మంది చేయడం జరిగింది. వారిని స్వాగతంగా ఆహ్వానిస్తూ ఏదైతే ఏరికోరి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ 7.5 సంవత్సరాలైనా ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టకపోవడం, నిరుద్యోగ సమస్య పెరిగింది. ఉన్న ఖాళీలున్న 1,97,000 ఉద్యోగాలను నింపలేగా నిరుద్యోగులకు కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. ఏ గ్రామంలో కూడా కనీసం ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టలేదు. కేసీఆర్ ఉచిత హామీలతోటి తెలంగాణను మొత్తం
నిట్టేట ముంచినట్టుగా ఉంది. కాబట్టి ఇలా యువత పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ బీజేపీ పార్టీకి రాజీనామా చేసి ఇలా కాంగ్రెస్ చేయడం హర్షించదగ్గ విషయం. ఈ ప్రాంతంలో యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కుర్రారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గాను విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు, హైస్కూల్ హెడ్ మాస్టర్ పరమేశ్వర్ పాల్గొన్నారు. హయత్ నగర్ డివిజన్లో మాజీ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో బంజారా కాలనీ, సత్తిరెడ్డి కాలనీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న 70 కుటుంబాలకు 10 కేజీల బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు చెన్నగొని శ్రీధర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు గుండాల మల్లేష్, బంజారా కాలనీ అధ్యక్షుడు గోవర్ధన్ నాయక్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు దేవరాం, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న కురిసిన భారీ వర్షాలకు హయత్ నగర్ డివిజన్ బంజారా కాలనీలో సుమారుగా ఈ సత్తిరెడ్డి కాలనీలో 70 ఇళ్ల వరకు నీట మునిగి నిత్యావసర సరుకులు మొత్తం ఇబ్బంది కావడము, ప్రజలు ఇబ్బందులు పడడం వల్ల ఇక్కడ మా టీఆర్ఎస్ పార్టీ బస్తీ ప్రెసిడెంట్ మెగావత్ గోవర్ధన్ మరి ఎస్టీసీఎల్ నాయకుడు బాణావత్ దేవరాం నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున మా సొంత ఖర్చులతోటి ఈ 70 మందికి 10 కిలోల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఏ సమస్య ఉన్నా కానీ ముందుంటుంది, ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా ముందుంటుంది. గెలుపోవడంతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. కొద్దిగా దూరం ఉండాలమ్మా, దూరం
వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండల కేంద్రంలో టీపీసీసీ పిలుపు మేరకు డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సడక్ బంద్ లో భాగంగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోడు భూముల రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు పాల్గొన్నారు. పోలీసుల అక్రమ అరెస్టులను పోలీసుల అక్రమ అరెస్టులను రక్షణ కల్పించాలి. లంబాడీలకు పోలీసులు రక్షణ కల్పించాలి విషయాన్ని మాట్లాడినప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి ఫారెస్ట్ మినిస్టర్ ఆయన జవాబు ఇచ్చాడు. ఏం జవాబు ఇచ్చిందంటే, ప్రభుత్వ పరంగా మేము నిర్ణయం తీసుకునే వరకు మీరు ఆందోళన చేయకండి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన తీసుకుపోతుందన్న విషయాన్ని గ్రహించి ఈ ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమంటే, మేము దీనిపైన నిర్ణయం తీసుకునే వరకు మీరు ఆందోళన చేయకండి, మేము అధికారులకు చెప్తాం, ఆ భూమి దగ్గర పోవద్దు అన్న విషయాన్ని చెప్తామని శాసనసభ సాక్షిగా ఫారెస్ట్ మినిస్టర్ సడక్ బంద్ అనే కార్యక్రమాన్ని తీసుకొని గిరిజనులు, కొంతమంది గిరిజనేతరులు కూడా అటవీ ప్రాంతం లోపల పొట్ట గడవక ఎకరనో 2 ఎకరాలు సేద్యం చేసుకుంటూ ఒక 70 ఏళ్ల నుంచి ఆ భూములపైన బతుకుతున్నటువంటి వాళ్లకు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి, అప్పుడు మనం ఆల్రెడీ పాస్బుక్స్ ఇచ్చినాం, వాళ్ళకు హక్కులు ఇచ్చినాం ఫారెస్ట్ ల్యాండ్స్ పైన. జనగాం జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోని అక్షర ఫంక్షన్ హాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశానుసారం పాలకుర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సమక్షంలో మండల పార్టీ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షుడుగా తీగల దయాకర్, ప్రధాన కార్యదర్శిగా చింత రవిని ఎన్నుకున్నారు. 26 మందితో కూడిన పూర్తి స్థాయి కమిటీని ప్రకటించారు. నల్ల ఉమేష్ గారు, వీరికి మాజీ ఎంపీ గారు రండి, వచ్చి సోమన వచ్చి కప్పండి. మన మాలాపురం వారికి కప్పాలి ఫోటో. దాని తర్వాత బీసీ పర్మశాలి పెద్ద నల్ల ఉమేష్ గారు అయిపోయిందా? మీ పేరు మీ మనసులో. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సమితి కార్యవర్గ దేవట్ల మండల కార్యవర్గ సభ్యులుగా నేడు ప్రమాణం చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి, గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి, మరి దయాకర్ గారి మాటలు జవదాటకుండా వారి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలో లోతుగా తీసుకెళ్తామని ప్రమాణపూర్వకంగా ప్రమాణం చేసి జై తెలంగాణ.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రం మెగా పార్క్ లో మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ సీఈఓ శోభారాణి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సల్మాన్ ఖాన్, ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎంపీడీఓ శంకర్ నాయక్, ఎంపీఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అయితే సార్ ఓకే సార్ ఇక్కడ కొంచెం ఇదే ఫోటో చెప్పరా ఓకే గారు కానీ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో మాజీ పార్లమెంట్ సభ్యులు గడ్డం వెంకటస్వామి 92వ జయంతిని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మెలుమురి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెంటనరీ కాలనీ రామగిరి మండలంలో మన యొక్క మాజీ పార్లమెంటు సభ్యుడు వెంకటస్వామి గారి యొక్క జయంతిని పురస్కరించుకొని రామగిరి మండలం తెలంగాణ చౌరస్తాలో కేక్ కట్ చేయడం జరుగుతుంది. మరి వెంకటస్వామి గారి జీవిత చరిత్ర చూసుకుంటే మరి ఆయన యొక్క కాక అనే కాక గుడిసెల వెంకటస్వామి అని, ఆయన అసలు పేరు గడ్డం వెంకటస్వామి. కానీ ఆయన ఆ రోజు రామగుండం ప్రాంతంలో చాలామంది పేదవాళ్లకు రెక్కాడితే కానీ డొక్కాడని పేదవాళ్లకు ఇండ్లు వేపించిండు, గుడిసెలు వేపించిండు కనుక ఆయనని గుడిసెల వెంకటస్వామిగా పిలుస్తారు. మరి కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేసిన ఘనత మన వెంకటస్వామి గారికి దక్కింది. మరి గతంలో ఏవైతే కంపెనీలు అభివృద్ధి చెందుతున్నాయో, ఒక కార్మికుడు కష్టపడితేనే కంపెనీ అభివృద్ధి చెందుతుందని అనేక రకమైన కార్మికునికి సంక్షేమాలు తెచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే భారతదేశంలో అది ఒక వెంకటస్వామి గారి వల్లనే. ఇవాళ కార్మికులకు అనేకమైన హక్కులు కల్పించిన ఘనత కూడా వెంకటస్వామి గారికే దక్కింది. మరి అందుకే ఈరోజు చిరస్మరణీయుడుగా నిలిచిపోయిండు, అందరి హృదయాలలో ఉన్నారు. మరి 4.5 కోట్ల ప్రజలు కోరుకున్న తెలంగాణ రాష్ట్రం కావాలంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ గారిని ఒప్పించి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వ్యక్తి మన వెంకటస్వామి గారు. మరి ఆయన యొక్క తనయుడు, తండ్రికి దగ్గర తనయుడు లాగా ఈరోజు వివేక్ గారు కూడా ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తున్నారు. మరి వెంకటస్వామి గారికి కాకా అనే పేరు వచ్చింది. అసలు కాకా అనే పేరు అతనికి ఎందుకు వచ్చింది అంటే, గతంలో మేడారం నియోజకవర్గంలో వాళ్ళ అన్న కొడుకు ఈశ్వర్ అనేటైన ఎమ్మెల్యే ఉండే, ఆయనే వెంకటస్వామి గారిని కాకా అని పిలిచేది. అప్పుడు అందరూ కూడా వెంకటస్వామి గారిని కాకా కాకా అని పిలిచేవారు. మరి ప్రతి ఒక్కరికి పార్లమెంటు నియోజకవర్గంలో ఏ పని ఉన్నా కూడా నేను ఉన్నా అని ధైర్యం చెప్పిన వ్యక్తి. మన ప్రాంతం నుంచి ఇవాళ భారతదేశంలో ఒక 4 స్తంభాలుగా ఉన్నారు అంటే అందులో వెంకటస్వామి గారి కుటుంబం కూడా ఒకటి ఉన్నది. మరి వాళ్ళ యొక్క సేవా మార్గం, వాళ్ళు ప్రతి ఒక్క అలాగే కాకా ఫౌండేషన్ ద్వారా కూడా అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తుండవు మన వివేక్ గారు. మరి ఈరోజు ఈ 92వ జయంతిని పురస్కరించుకొని మన రామగిరి మండలం సెంటనరీ కాలనీలో పారిశుద్ధ కార్మికులతో పాటు అనేక మంది పాల్గొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా
నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గం లోకేశ్వరం మండలం రాయపూర్ కాండ్లీలో భూ వివాదం నెలకొంది. గతంలో ఎస్ఆర్ఎస్పీ క్రింద గ్రామానికి సర్కారు భూములు అందజేసింది. మంగళవారం D1 పట్టాదారులకు గ్రామస్తుల మధ్య గొడవ జరిగింది. గ్రామానికి ఆనుకొని ఉన్న 468 సర్వే నెంబర్లో గల 4 ఎకరాల భూమికి సంబంధించి తమ వద్ద పూర్తి హక్కు పత్రాలున్నాయంటూ గ్రామానికి చెందిన గంగారెడ్డి కుటుంబీకులు చెబుతుండగా గ్రామస్తులు మాత్రం ఆ భూమి గ్రామ కంఠానిదేనని అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ వద్ద భూమికి సంబంధించి అన్ని హక్కు పత్రాలున్నాయని ఆఫీసర్లు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు మొరపెట్టుకున్నారు. చివరికి పోలీసులు ఇరువురిని శాంతింపజేసి పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్కూరు వైపు నుండి కొత్తగూడెం వస్తున్న ఆర్టీసీ బస్సుకు దారి ఇవ్వకుండా 2వీలర్తో బస్సులు ఉన్న వాళ్లను 2 తాగుబోతులు భయభ్రాంతులకు గురి చేశారు. ఆకతాయిల చేష్టలు భరించలేక 100కు డయల్ చేయగా జులూరుపాడు మండల పోలీసులు స్పందించి తమ పరిధి వరకు సెక్యూరిటీ ఇచ్చారు. వినోబానగర్ దగ్గరకు వచ్చేసరికి ఒక 2 వ్యక్తులు 2వీలర్ మీద వచ్చారు. బైక్ మీద ఫుల్గా తాగారు. ఫుల్గా తాగి బస్సు సైడ్ చేయట్లేదు. సైడ్ ఇవ్వకుండా అడ్డం పెట్టు తిడుతున్నారు. దగ్గర చూస్తున్నా ఉంటున్నారు. ఏదో స్టేషన్ దగ్గర వెళ్తున్నారని స్టేషన్ దగ్గర రాగానే వెళ్ళిపోయారు. అది జరిగింది. వాళ్ళు ఏ బండి మీద ఉన్నారన్నా? యూనికాన్ బండి మీద. నెంబర్ ప్లేట్ కూడా ఫేక్ ఉంది. AP TS24 4955 ఉంది. బండి నెంబర్ మళ్ళీ సరే చెప్పండి. TS24 పక్కన ఇంగ్లీష్ లేని లేదు. ఫేక్ నెంబర్ ప్లేట్ అది. ఎస్ఐ గారు చెప్పాను. 4598 నెంబర్ ప్లేట్ తప్పు ఉంది. 4598 పోలీసులు 100కు డైల్ చేసామండి మేము. అంటే వాళ్ళు పోలీసులు స్పందించారు. వాళ్ళు జులూరుపాడు పోలీసులు వచ్చారు. వాళ్ళ పరిధి వరకు వాళ్ళు వచ్చి మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. ఎస్కాట్ ఇచ్చి వెళ్ళిపోయారు. 100 ఫోన్ చేయగానే అన్నీ వాళ్ళ అద్దు వరకు సరిహద్దుల వరకు వచ్చి లగేజ్ అన్న దింపిరా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మూటపురం గ్రామంలో పిడుగుపాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. పెద్దమర్రి వృక్షంపై పిడుగుపడి ఆ చెట్టు కూలి ఇంటిపై పడి ఉన్న రాంబాబు ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. ఇంట్లో ఉన్నవారు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని గ్రామాల్లో కొడంగల్ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి ఆదేశానుసారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. కోస్గి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు వీరారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒక అలవాటు. ఏదైనా కూడా జనాలు అడగకముందే, లీడర్లు అడగకముందే ఏదైనా మంజూరు చేసే అలవాటు మన ప్రభుత్వము, మన సీఎం, మన కేసీఆర్ గారికి అలవాటు ఉన్నది. ఆ అలవాట్లో భాగంగానే మనం ఏ నల్ల అడగకుండానే ఇంటి ముందలో నల్ల పెట్టించి ఆడపిల్లలు ఏడో బోర్ కాడుకో, బైక్ ఆడుకో, దూరం బోరాదని ఇంటింటికి నల్ల. తర్వాత మీ యొక్క ఇప్పుడు ఒక పైసలు ఏదో ఇచ్చిరని మీ అనుమానం. ఆ వెనకటి కాలం ఉండే పైసలు ఎవరికో రావడము, ఎవరో జేబులో పెట్టుకోవడము, ఆ సిస్టమ్ పోయింది. ఇప్పుడు ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే అవి అకౌంట్లోనే పడతాయి. లేకపోతే బజార్లో సెక్రటరీ కూర్చొని దాంట్లో ఏళ్ళు పెడితేనే పైసలు వెళ్తాయి. ఇప్పుడు మీరు పెన్షన్ వస్తుంది, పైసలు ఎవరైనా ఇస్తున్నారు, ఊరికి ఇయ్యరు కదా. మీ ఏళ్ళు రావాలి, మీ ముద్ర రావాలి, వస్తేనే తప్ప ఆడ పైసలు ఇస్తలేదు. మీ కార్డు నంబర్ పెట్టాలి. ఆన్లైన్ సిస్టమ్ అయింది.
ఇప్పుడు ఉండే గవర్నమెంట్ కానీ ఇంకా ముందు కానీ ఈ ఆన్లైన్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎవరు 10 రూపాయలు తినడానికి తీసుకోవడానికి అవకాశం లేదు. మనకు రైతు బంధు ఇస్తున్నాడు, అకౌంట్లలోనే పడుతుండే. ఎవరైనా తెచ్చిస్తారా? రైతు బీమా వస్తున్నది, మన ఖాతాలనే పడతాయి. ఎవరు కూడా ఇవన్నీ కూడా ఎవరు తీసుకునేకి లేదు. ప్రతి ఒక్కటి కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా నడుస్తున్నది. మనం ఒడ్ల మితి మొన్ననే మద్దూరు నుండి మన సింగిల్ విండో చైర్మన్ గారు 4 లక్షల టన్నులు వడ్ల వ్యాపారం కొనుగోలు చేయడం జరిగింది. మరి అవన్నీ కూడా రైతుల అకౌంట్లోనే పడ్డాయి, ఎవరు డబ్బులు చేతి నుండి ఇవ్వలేదు. అందుకని మీరు అలాంటి అపోహలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం. రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్దేవ్పల్లి డివిజన్ పద్మశాలిపురం కాలనీలో అధికారుల సహాయంతో స్థానిక నాయకులు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొని మహిళలు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సరికొండ ఆడున్నాడు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖైరీలో రైతులపై దాడి చేయడం అమానుషమని నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్ అన్నారు. ముతోల్లో అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతులకు సంఘీభావంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందరావు, పటేల్, అంజిగౌడ్, రమేష్, విశ్వంబర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రామారావు నాయకత్వం, రామారావు నాయకత్వం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. యూపీలో జరిగిన రైతులపై వ్యతిరేక చట్టాలను, కేంద్ర ప్రభుత్వంపై నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న దీక్షను ఆకస్మికంగా మినిస్టర్ బంధు ఎంతో వేగంతో ఆ ర్యాలీలో స్పీడ్గా దూషించడంతో ఇప్పటి వరకు 9 మంది రైతులు చనిపోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వము ఎలాంటి స్పందన లేదు, కదలిక లేదు. మరి ఇవాళ పేపర్ స్టేట్మెంట్ చూస్తే అందులో మినిస్టర్ లేడు, వాళ్ళ కొడుకు లేదని చెప్తున్నారు. ఇది చాలా బాధాకరం. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇస్తూ కొద్ది రోజులలోనే ఇప్పుడు జరుగుతున్న నేరాలను చూస్తే ఇది కావాలని చేసినట్టున్నది. కాబట్టి కొద్ది రోజుల్లోనే వాళ్ళకు శిక్షింపబడాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. हमारे देश के किसान भाई दिल्ली में जो केंद्र प्रभुत्व तो सेंट्रल गवर्नमेंट ने 3 जो अमेंडमेंट लाए, 3 कानून जो लाए, वो कानून किसान भाइयों के वास्ते टोटली अपोजिट है. उसके वास्ते हमारे किसान भाई 1 साल से अहिंसा से नहीं, अहिंसा से वहाँ रोड के ऊपर जाम रंदो कई सत्याग्रह कर रहे. इसके वास्ते 1 साल से सेंट्रल गवर्नमेंट कोई इसके ऊपर इसका इंक्वायरी नहीं करा.
ज़्यादा गड़बड़ करे तो जो किसान तो एग्रीकल्चर मिनिस्टर है उन्होंने कहा था कि हम मीटिंग बुलाएंगे, मगर इसके वास्ते अभी तक कोई भी नहीं करा। पिछले 2 दिन के पहले हमारे यूपी में उधमपुर में जो हमारे किसान भाई आंदोलन कर रहे थे, आंदोलन बोल तो हिंसा का नहीं, अहिंसा का, हमारे किसानों को न्याय दो। हमारे किसान जो 3 जो तुम अमेंडमेंट लाए, 3 जो कानून लाए, वो कानून हमारे किसान भाइयों के अपोज में है। वो जो कानून है वो रद्द। बुलेटिन ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। వికారాబాద్ జిల్లాలో రాస్తారోకో కార్యక్రమం పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి। జనగాం జిల్లా దేవరుప్పలలో టీఆర్ఎస్ సమావేశం, పార్టీ నూతన కమిటీ ఏర్పాటు। రాజేంద్రనగర్లో చీరల పంపిణీ కార్యక్రమం, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్। ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పిడుగుపాటు, పూర్తిగా ధ్వంసమైన ఇల్లు। సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333।